తీసాం కదా, సో ఇక్కడే కవర్ చేసేస్తానంటే వద్దొద్దు మళ్ళీ సెట్ వేసి మళ్ళీ తీయండి అన్నాడు. చాలా మంచి ప్రొడ్యూసరు. ఏదో పొలాల రేట్లు పెరిగాయని ప్రొడ్యూసర్ అవ్వలేదు అతను, మంచి ప్యాషన్ మీద ప్రొడ్యూసర్ అయ్యాడు. రెడ్ పప్పెట్ అనేది మీకు ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోతుంది. చాలా మంచి బ్యానరు. అలాగే మన కార్తిక్ భయ్య సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా మొత్తం ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకుండా దగ్గరండి చూసుకున్నాడు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక క్రైమ్ బ్యాచ్ ఉన్నారు. అభి భయ్య కానీ, మన జోగి గారు, నాగరాజు భయ్య, మన దిలీప్ భయ్య, పండు భయ్య, చాలా మంది ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ ఏంటంటే 24 గంటలు ఫుడ్ పెట్టడమే. 60 రోజుల పైన చేసాం మొత్తం భీమవరం షూటింగ్ నాన్ స్టాప్. అంటే ఇంక మాకు వామిటింగ్ అయిపోయేంత వచ్చేసేది. వామిటింగ్ అయ్యేదాకా ఎందుకు తిన్నారంటే ఇప్పుడు దిలీప్ భయ్య ఉంటాడు చిన్నపాటి రౌడీ షీటర్ లాగా. మేము ఎందుకు తినాం, తిను, నేను ఫ్రెష్గా పట్టుకొచ్చాం రొయ్యలు, తిను. ఆ టైప్లో ఒక రకమైన మర్యాదలు ఉండేటివి మాకు. ఆ రోజు ఎప్పుడో మన జూనియర్ ఆర్టిస్ట్ కదా, వైజాగ్ నుంచి బస్సులో ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళని తీసుకొని రావాలి. బస్సు లేట్ అయింది ఏదో చెప్పారు. డైరెక్టర్ వెళ్ళి కంగారు పడిపోయి లేట్ అయితే ముందుగా పంపించాలి కదండి, షూటింగ్ ఇప్పుడు 2 గంటలు లేట్ అయిపోతుందంటే వాళ్ళ ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడే చేప పట్టారు, పులుసు చేస్తే ఉంటుందండి. ఆ రేంజ్ ట్రీట్మెంట్, చుక్కలు చూపించారు. 7 కేజీల దాకా పెరిగాను నేనైతే భీమవరం షెడ్యూల్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మా హీరోయిన్ నిధి. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని ఎక్కడ ప్రాంప్టింగ్ తీసుకోకుండా అచ్చ తెలుగు అమ్మాయిలాగా మీకు చాలా బాగా పర్ఫామ్ చేసింది. నిధి, నీ కళ్ళు చాలా బాగున్నాయని సుమంత్ నాకు 40 సార్లు చెప్పాడు. అమాయకంగా మొహం పెట్టుకో, చెప్పావు లేదా? నిధి కళ్ళు బాగున్నాయి చెప్పాడు. ఫైనల్గా మా హీరో సుమంత్ ప్రభాస్. మీకు గోదావరి మర్యాదలు, గోదావరి గురించి చెప్పాం కదా, గోదావరి జిల్లాలో ఎలా మర్యాదలు చేస్తారని. మనోడితో ఒక డిఫరెంట్ మర్యాద. కంప్లీట్ అవుట్డోర్లో ఉండేవాళ్ళం కదా, 6 గంటలకు షూటింగ్ అయిపోయేది, ఫ్రెష్ అయ్యేసి 8 కల్లా రూమ్కి వెళ్ళేవాళ్ళం. ఏంటి బ్రో ఏంటి సంగతులని. ఇంకా ఫ్రెండ్స్ అందరం పోతాం కదా, లాకు రాజుగారికి అదేది ఇంకా బయటికి పంపడు. అక్కడ మాకు మామూలు టార్చర్ కాదు, ప్రేమించుకుందామంటాడు. మనోడు ఎప్పటి నుంచో ఊతపదం అది, అన్న ప్రేమించుకుందామన్నా అని. అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్ మీనింగ్ మనోడు కలిస్తేనే తెలుస్తుంది. పంపడు 5 నిమిషాలు, నీ మీద నాకు ప్రేమ ఉంటే ఒక లెగ్ పీస్ తినంటాడు. కసిరెడ్డి ఏం చేస్తాడు, మనోడికి ఏంటో రోజు 10 పైన ఫోన్లు వస్తాయి అన్న అర్జెంట్